నరేంద్ర మోడీ గెలవగానే భయం వేసేసింది అనుకుంటా పాకిస్తాన్కి, చైనాకి. పీఓకే స్వాధీనం చేసుకుంటారన్నటువంటిది చాలామంది నమ్ముతూ ఉన్నారు కదా. దాంతో అర్జెంటుగా ప్రకటనలు ఇచ్చేశారనమాట ఆయన ప్రమాణ స్వీకారానికి ముందు రోజునే. దక్షిణాసియాలో వివాదాస్పద అంశాల పరిష్కారంలో ఏకపక్ష చర్యలను అంగీకరించబోమని చైనా, పాకిస్తాన్ ప్రకటించాయి. రెండు దేశాలు దక్షిణాసియాలో శాంతి సుస్థిరతల స్థాపన ప్రాధాన్యాన్ని గమనంలో ఉంచుకుని వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని కాశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఏకపక్ష చర్యలను అంగీకరించలేదు అంటూ శనివారం రోజున రెండూ కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసినాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ 4 రోజుల చైనా పర్యటన ముగింపు సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది. జమ్మూ కాశ్మీర్లోని తాజా పరిస్థితులకు చైనా నేతలకు పాక్ వివరించింది. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం కాశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకున్న తమ సూచనను చైనా పునరుద్ఘాటించింది. ఇక్కడ చైనా పాకిస్తాన్కి ఒక పక్కనేమో ఈ పరిష్కారం మేము ఎట్టబడితే అట్ట ఏకపక్షంగా అంగీకరించమంటూ ద్వైపాక్షికంగానే చర్చించుకోమని, అంటే మీరునే చర్చించుకోండి అని. ఇందులో తను దూరతానని చెప్పలేదు. అది ఒక రకంగా మంచి పని. ఓవరాల్గా చూస్తే కాశ్మీర్ భయం పాకిస్తాన్ని వెంటాడుతోంది.